నమస్తే, వెల్కమ్ టు ఓల్గా న్యూస్. నేను అనుష. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం చూసుకుంటే ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన ఆంధ్ర గురించే. ఎందుకంటే ఆంధ్రాలో విజయవాడ కేంద్రంగా ఏం జరిగిందో మనం చూసాం. అయితే ఏదైతే బుడమూరు వాగు విషయంలో వెలగలూరు 11 గేట్లు ఎత్తివేయడం వల్లే ఈ ముంపు వచ్చిందని ఈనాడులో కూడా మనకి ప్రచురించడం జరిగింది. సో అసలు ఏం జరిగింది అంటారు, చెప్పండి. రెండు విషయాలమ్మా. మనం ఇప్పుడు ఆంధ్ర విషయం అని మాట్లాడే దగ్గర కన్నా ముందు మనం తెలంగాణ అండ్ ఆంధ్రాకి సంబంధించిన ఒక కామన్ ప్రాబ్లం ఇది. ఖమ్మం కూడా ఊహకందన్నది ఊహించిన విధంగా తీవ్ర విధ్వంసం జరిగింది. ఈ వాటర్ నీరు పల్లం ఎరుగు అన్నది ఒక ప్రాథమిక సూత్రం. ఖచ్చితంగా ఎటు వెళ్తుందమ్మా? కిందకి వెళ్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రికాషన్స్ తీసుకునేవాడు. అంటే చూడు, మనకి దాన్ని ఏమంటారు, కంచే చేను మేస్తే తర్వాత రక్షించేవాడే భక్షకుడు అయినప్పుడు అన్న పరిస్థితి అక్కడ అట్రిబ్యూట్ అవుతుంది. ఇవి చాలా పెద్ద మాటలు, కానీ ఎట్లా అయిందంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే మనిషి అంత మనిషి చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి. రెండోది పవన్ కళ్యాణ్ గారి విషయం. నిన్న ఒక 5 ట్వీట్లు పెట్టి బలవంతాన్ని తీసేసినది. ఇవన్నీ నేను ఇంట్రడక్షన్ ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ దగ్గర కోహినూరు వజ్రం లాంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉన్నారు. ఎవరు? కేరళలో ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ అడ్రస్ చేసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారిని పెట్టుకుని కూడా ఇలాంటి క్రైసిస్ మేనేజ్మెంట్ చేయలేదంటే దేంతో నవ్వాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం దీంట్లో ఒక లాజికల్ పాయింట్కి వద్దాం. ఈ బుడమేరు వాక్కు గేట్లు లేవని, టమాటాలు ఉల్లగడ్డలని ఇష్టం వచ్చినట్టు అవహేళన చేస్తూ మాట్లాడు జగన్మోహన్. మనం కొన్ని మాటలు మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకుంటే చాలా బాగుంటుంది. బుడమేరు వాక్కి నాకు తెలిసి 60-70 దశకాల్లోనే తనకి 11 గేట్లతో వెలుగొట్టు దగ్గర ఆనకట్ట కట్టబడి. రెండో విషయం మీరు ఒకటి గమనిస్తేనమ్మా, ఇందులో ఈ గేట్లు ఎత్తే పరిస్థితి అన్న దగ్గర నేను ఒక సాక్షి టీవీలోనే నేను కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు సంబంధిత డిఈ గారితో నేను 1-to-1 ఇంటరాక్షన్ అయింది మాది. ఇంటర్వ్యూ అంటే నా ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వకుండా వాట్ ఎగ్జాక్ట్లీ హెస్ టేకెన్ ప్లేస్. ప్రజలకు కూడా కొన్ని విషయాలు తెలియాలి. ఆ వాగు రాగడం ముంపమ్మ శనివారం ఆల్మోస్ట్ పొద్దున్న దాకా 1-2 feet వాటర్ ఉంది. 1-2 feet వాటర్ ఉన్న దగ్గర అక్యుములేషన్ సడన్ గా సాయంత్రంకి భయంకరంగా వచ్చేసింది. వాటర్ వస్తుందన్న విషయం అక్కడ ఉన్న సంబంధిత ఎస్సీ గారికి, డిఈ గారికి, ఏఈ గారికి అందరికీ తెలుసు. వాళ్ళు రెస్పెక్టివ్ కలెక్టర్ ఆఫీస్కి, రెస్పెక్టివ్ ఎంఆర్ఓ ఆఫీస్కి అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్కి ఇంటిమేషన్స్ ఉన్నాయి. అంటే గేట్లు ఎత్తమన్నారు. దీనికి గేట్లు ఎత్తక మునుపు అసలు కథ మీకు చాలా మందికి తెలియని విషయాలు కొన్ని చెప్పాలి. ఏంటంటే, ఒక పిక్చర్ చూపిస్తానమ్మా నీకు. ఇది మనం పబ్లిష్ చేయండి వెనకట్ల వీడియోలో. ఈ ఎల్లో లైన్ ఉన్నదంతా బుడమేరు వాగమ్మ. ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో ఇది వెలుగోడు ఆనకట్ట. ఈ బ్లూ లైన్ ఇక్కడ ఏదైతే వస్తుందో ఇది పోలవరం కాలం. ఇక్కడ కొన్ని విషయాలు ముందు ప్రజలకు చెప్తే తర్వాత మిగిలిన విషయాలు ఈజీ అవుతాయి. ఫస్ట్ విషయం ఏంటంటే, పోలవరం కాలంలోంచి, అంటే పట్టిసీమ అనుకో, లేదంటే ఏదో మనకి గోదావరి నుంచి పోలవరం కాలం ఏదైతే ఉందో 19 మీటర్ల హైట్ కృష్ణానది ప్రవహిస్తుంటే ఈ వాటర్ వెనక్కి వెళ్తుంది. సో ఆబ్వియస్గా ఈ కరకట్ట ఏదైతే ఇక్కడ వెలుగోడు దగ్గర కట్టింది ఏదైతే ఉందో 7,800 క్యూసెక్కుల వాటర్ కృష్ణానదిలో కలవడానికి వెసులుబాటు ఉంది. అంటే పొద్దు నుంచి 7,800 క్యూసెక్లు పంపిస్తున్నా సరే అక్యుములేటెడ్ వాటర్ ఏదైతే ఉందో ఇది 50,000 TMCలు కనుక కృష్ణానదిలో డైరెక్ట్ కలిసింది అనుకో, ఈ గేట్లు ఎత్తకుండా ఏమవుతుంది? ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది? ఈ మూలికల రాజు ఆల్రెడీ దడేలు మంది 2 ఫ్లోర్లు కింద దాకా, ఇంక్లూడింగ్ కృష్ణానది ఎక్స్పాన్షన్. ఒరిజినల్ కృష్ణానది విశ్వరూపం చూపించింది అనుకో, కరకట్ట అవతల పక్క కూడా మొత్తం 50,000 TMCలు వాటర్ ఎక్కడో రాగుతుంది కదా. దీనికన్నా ఈ బుడమేరుది ఏమనుకున్నారు? గేట్లు ఎత్తే వెలుగొట్టు దగ్గర అలా ప్రవహించుకుంటూ 20 కిలోమీటర్లు 20 గంటలు టైం పట్టింది. ఎక్కడ? సింగూరు, నెక్స్ట్ సింగ్ నగర్ కానీ, ఆదర్శ్ నగర్ కానీ, నెక్స్ట్ ఇంకోటి ఏటమ్మా అది రామలింగేశ్వరపేట, రాజరాజేశ్వరిపేట, రాజ 1, 2, 2 కూడా నిలడానికి. సో ఈ ప్రాసెస్లో 20 గంటల టైంలో ప్రభుత్వం చేయవలసిన ఫస్ట్ ఫండమెంటల్ ఏంటంటే, వాళ్ళు కిలోమీటర్ల లారీలతో యాపిల్ పళ్ళు ఇస్తున్నారట, బ్రెడ్లు ఇస్తున్నారట, మ్యాగీలు ఇస్తున్నారట, బియ్యం ఇస్తున్నారు, ఆలుగడ్డలు ఇస్తున్నారు, ఉల్లిపాయలు ఇస్తున్నారు, టమాటాలు ఇస్తున్నారో చెప్తారు కదా. దీని బదులు ఇవాళ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా ప్రాథమిక అంచనాల్లో 6.5 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారని చెప్తున్నారు. ఒకటి కలల నగరం అమరావతి, నిజమైన నగరం విజయవాడ. నిజమైన నగరం, కలల నగరాన్ని నిర్మించే కార్యక్రమం నిజమైన నగరానికి ముంపు వస్తే 1 man show చంద్రబాబు నాయుడు గారు అక్కలే.
ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ అయ్యి ఉండి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ దాకా ఎప్పుడు దాకా వచ్చారు తెలియదు, పైపచ్చి అనేది చెప్తుండ్రు. నేను వస్తే మొత్తం Collapse అవుతది. మరి అలాంటప్పుడు రోడ్డు మీద పడుకున్నప్పుడు మరి ట్రాఫిక్ జామ్ అవ్వలేదు సార్. అదే కదా. ఇప్పుడు ఇన్కన్వీనియన్స్ టు ద పీపుల్ ఆయన ఇప్పుడున్న ఫ్యాన్స్ అప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఉంటారు, ఫ్యాన్స్ కాదు కదా సార్ ఇక్కడ. అట్లీస్ట్ మీరు ఫ్యాన్స్ మీ వెనకాల వస్తే అదే. అలాంటి తీసుకెళ్ళి రీహాబ్ సెంటర్ లో పెడితే కూడా మీ పేరు చెప్పుకుందాం కదా మేము. అట్లీస్ట్ అంతే కదమ్మా. ఇప్పుడు నేను కొన్ని హృదయ విదారక వీడియోలు చూస్తున్నా. ఫస్ట్ ఫ్లోర్ నుంచి రెండో ఫ్లోర్ నుంచి పాప అతను వీడియో చేస్తే ఏడుస్తున్నాడు అతను. ఎందుకంటే రోజు మనం ఆ కాలనీలో నడుచుకెళ్తున్నప్పుడు అక్కడ ఎంత కాదన్నా ముఖ పరిచయాలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా. వాళ్ళందరూ మూలిగిపోయిన నిస్సహాయ స్థితిలో ఉంటే ఎవరికైనా ఇంట్లో ఉండి నేను 3వ ఫ్లోర్లో ఉన్నాను, నాకు అన్నం అరుగుతుందా? సో అలాంటి నిస్సహాయ స్థితి కూడా ప్రదర్శిస్తున్న ప్రజలకి ఇక్కడ మేము గమనించవలసిన ఏంటంటే 20 గంటల టైం ప్రభుత్వం దగ్గర ఉంది. ఒక్క అలర్ట్ ప్రజలకి ఇక్కడ బుడమేరు పొంగి వస్తోంది వాటర్. ఎందుకంటే కన్నీటి సౌధం బుడమేరు. విజయవాడలో గతంలో ఆ వెలుగోడు అది కట్టక మునుపు అది దాని మీద ఉన్న అంటే బుడమేరు పొంగు అక్కడ తీవ్ర ఇబ్బందులు. తర్వాత జరిగిన అభివృద్ధి అందరికీ తెలుసు, ఈ సింగనగర్ ఇవన్నీ. ఇక్కడ మీకు ఇందులో అసలు మెయిన్ తలకాయ నొప్పి ఎక్కడ వచ్చిందంటేనమ్మా, దీంట్లో ప్రభుత్వ మిస్టేక్ కింద నేను అభివర్ణిస్తాను. ఎందుకంటే ఒక విషయం మీకు చెప్పాలి, చాలా మందికి తెలియని విషయం. ఇక్కడ మనకి 2008లో రాజశేఖర రెడ్డి గారు ఇదే దీనికి 241 కోట్లు శాంక్షన్ చేశారు బుడమేరుకి ఎక్స్పాన్షన్కి. డైవర్షన్ ఛానల్ ప్లాన్ చేస్తే అక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఛానల్కి పవర్ ప్లాంట్ ఉంది. ఆ పవర్ ప్లాంట్కి 2021లో 6న నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కానీ ఆయన హైకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఈ కృష్ణ బుడమేరు డైవర్షన్ అంటే బీడీసీ ఒకేసారి ఉప్పొంగాయి. అంటే ఎందుకు పొంగాయి అంటే ఈ హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఉన్న 11 గేట్లు ఎత్తి 50,000-60,000 క్యూసెక్లు బుడమేరు వాగులోకి వదిలేరు. ఇదే కనుక 1940లో వెలిగేరు గేటు నిర్మించిన దగ్గర ఈ ఎక్స్పాన్షన్ 7,500 క్యూసెక్లే గోదావరి కృష్ణాలో కలిసే దగ్గర ఇదే కదా యూస్ ఎక్స్పాన్షన్ ఉన్న దగ్గర నారల్ తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఎన్టీపీసీకి 2,000 క్యూసెక్లు వేడి నీరు బీడీఎస్ త్రూగా రోజు కృష్ణాలో కలుస్తుంది. 1970లో మరో కాలువ తవ్వారు. అంటే ఏడాది పొడవునా బీడీఎస్లో రోజు 2,000 టీఎంసీలు వేడి నీళ్ళు కలుస్తాయి. ఇది కాకుండా ఈ బీడీఎస్పై 1,400 కిలోవాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని 1994లో జెన్కో ఒక అప్రూవల్ అడిగింది. 1995లో ఎన్టీఆర్ పదవిచ్యుతుడు అయిన తర్వాత ఈ 2 పేపర్లలో విపరీతమైన సాయం చేశాయి కదా, ఏబిఎన్ టీవీఫై సారీ ఈనాడు పేపర్. దీనికి కృతజ్ఞతగా రాధాకృష్ణ గారికి ఆ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇది 1,020 క్యూసెక్లు వినియోగిస్తూ 500 కిలోవాట్ల సామర్థ్యంతో 2 ప్లాంట్ల నిర్మాణం రాధాకృష్ణ గారు యాక్టివ్ పవర్ ప్లాంట్ 1998 ఏప్రిల్ 13న చంద్రబాబు నాయుడు అనుమతి ఇచ్చారు. ఇది గమనిస్తే ఈ 1,520 క్యూసెక్ల వినియోగానికి కేంద్రం 700 కిలోవాట్ల ఉత్పత్తి జరిగి 1999లో ఫిబ్రవరి 15న అనుమతి ఇచ్చేశారు. ముంపు శాశ్వతంగా తప్పించడానికి బుడమేరుకి 2005లో 70,000 క్యూసెక్ల వరద రావడానికి ఆస్కారం ఉంది. ఆ రోజు ఆ తుఫాన్కి వచ్చింది కూడా, 2500లో వచ్చింది తుఫాన్. దీన్ని నిర్వహించడానికి రాజశేఖర రెడ్డి గారు నిపుణులతో కూర్చుని 20,000 క్యూసెక్లు కృష్ణానదిలో కలిసిన డైవర్షన్ ఛానల్ తవ్వకానికి ఎక్స్ట్రా 37,555 క్యూసెక్లు వస్తాయి. ఇప్పుడున్న దానికి ఎగ్జిస్టింగ్ దానికి 241 కోట్లు క్యాన్సిల్ అలొకేట్ చేస్తే 2,800 నుంచి ఇప్పటిదాకా ఉన్న ఏ ప్రభుత్వం ఏదో నాకు తెలిసి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారికి చిన్న చిన్న వెసులుబాట్లతో మమా అనిపించి యాక్టివేట్ చేస్తారు. కానీ ఈ 241 కోట్లకి అలొకేట్ చేసిన రాజశేఖర రెడ్డి గారికి ఈ రోజుకి కూడా దానికి పనికి ఏ ప్రభుత్వం దానికి నోచుకోలేదు. సో ఈ ఆధునికీకరణ పదులలో 2009 ఆగస్టు 29 రాధాకృష్ణ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్కి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రద్దు చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి తదనంతరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2021లో కూడా రద్దు చేస్తే హైకోర్టు స్టే ఉంది దాని మీద. ఇప్పుడు ఈ పనులు ఎక్కడ చేయాలంటే ఆ ప్లాంట్ పక్క జరపాలి. ఇది మెయిన్ అబ్స్టకల్. అంచేది ఏం చేస్తున్నారు, ఎవరికి అనుమానం రాకుండా మెల్లిగా బుడమేరులో ఏదో కాలువ పారినట్టు పారుతుంది, ఎవరికి అనుమానం రాదనుకుని వదిలేదు. ఇదే పవర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 గంటల టైంలో కనుక 3.5 లక్షల పై చిలుకు ప్రజల్ని ఎవాక్యువేట్ చేయగలిగి ఉంటే పేరుకి 6 రీహాబ్ సెంటర్లు పెట్టారు. దీనికన్నా ముందు జరిగింది ఏంటి, విశాఖపట్నంలో మనకి ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పడవలు ఉన్నాయి, అది ఇక్కడ తెలంగాణకి పంపించారు. మన చేతిలో హ్యాండ్ ఇన్ బర్డ్, బుష్ లో బర్డ్స్ చాలా ఉన్నాయని చెప్పి హ్యాండ్ ఇన్ బర్డ్ వదిలేసాం. సో ఇప్పుడు ఏమవుతుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి హెలికాప్టర్లు వచ్చాయి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి, సక్రమంగా పనిచేస్తున్నాయి, హెలికాప్టర్ నుంచి పులిహోర పట్ల లేస్తున్నారు, బాగానే ఉంది.
కానీ గోరుతో పోయి గొడ్డల దాకా ఎంత తీసుకొచ్చారు. ఇదే రీహాబ్ సెంటర్ వీళ్ళందరినీ పెట్టి ఏదో 10 కాలేజీలు 20 కాలేజీలు ఖాళీ చేసి ఈ 3.5 లక్షల మంది బ్రహ్మాండంగా కూర్చోపెట్టి 3 పూట్ల అన్నం పెట్టారు అనుకోండి. ఏమైంది పొద్దున్న ఉప్మా, ఎంత మధ్యాహ్నం ఎంత పులిహోర ఏదో పెట్టి రాత్రి ఎంత అన్నం పెట్టి 4 రోజులు ఉండండి బాబు, వర్షం తగ్గుతుంది, ఏ బాధ లేదు కదా. ఇప్పుడు ఇన్ని లారీలు కిలోమీటర్లు తేవాల్సిన అవసరం ఉంది. 32 పైచీలకి ఇవాళకి ఎంతమంది ఇంకా గల్లంతా ఏమన్నారో లెక్క తెలియట్లేదు. చుట్టుపక్కల శవాలు ఇంకా దాంట్లో చెరువుల్లోంచి తీయలేదు. ఇట్లా లెక్క ఎంత తేలినా 100 పైచీలకి ఉంటుంది కదమ్మా వేరు మీద 100 పోనీ అది కూడా ఉంది మనకి. ఈ 32 ప్రాణాలు ఎందుకమ్మా రాత్రి అవ్వడం, ఎవరు ప్రాణాలు పెట్టారు అంటే ఈ ప్రభుత్వాలు నీలటోడికి నాలటోడికి ఏడ్ చేస్తేమో మనకి ఏటైతే ఏడ్ చేయలేదు, మనకు అవసరం కూడా లేదు. ఉన్న బిలో పవర్టీ ప్రజల్ని ఇలాంటి అనుహోని సంఘటనలు జరిగినప్పుడు వాటిని అడ్రస్ చేయడానికే కదా ఈ ప్రభుత్వాలు. ఏం చేస్తారమ్మా వీళ్ళు? ఈ నీటిపారుదల శాఖ ఉదాహరణకి గేట్ల విషయంలో తుంగభద్ర గేట్ కొట్టిపోయినప్పుడు విజయవాడ గేట్కి బోట్లు అడ్డాలు పెట్టినప్పుడు అంటే గేట్ ఏదో బదలైంది దానికి మరమ్మతులు అంటే అలా పాపం మా రిటైర్ అయిన పెద్ద ఆయన నాయుడు గారికి రావాల్సి వస్తుంది. మీరు వీళ్ళందరూ ఎందుకు గుడ్డుగురానికి కొలుతవుతారా? లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ ఎత్తింట్లో కూర్చోబెట్టండి, కొత్త వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వండి, ఇన్నోవేషన్స్ కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తారు, కాలువలు ఎలా తవ్వాలో నేర్పుతారు కొత్తగా. ఎక్కడ బాధ? ఇదే పుట్టుకు కానించి బుడమేరు పొంగింది, విజయవాడలో తీవ్ర ప్రమాదం బుడమేరు, ఇదే కథ వింటున్నాం. ఓ ఆనకట్ట ఏదో కట్టారు అమ్మయ్య అనుకునేసరికి మళ్ళీ దానికి డైవర్షన్ చేయాలి. తర్వాత ఏదో ఇంకో ప్రభుత్వం వచ్చింది, ఏది చేస్తారని 10 ఏళ్ళ పొద్దు రాష్ట్రం విభజించిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మీరు ఎవరు దాని మీద ఫండమెంటల్ యాక్షన్ లేకుండా ఏంది ఇది? ఒక అనౌన్స్మెంట్ ఇవ్వలేరా రాత్రి? పూర్వకాలంలో డబ్బు వేసుకెళ్ళి చాటింపేమో బుడమేరు గేట్లు ఎత్తారట ప్రమాదం ఉంది అంటే ఎవడో ఉన్నకాటికి ఏదో చుట్టుపక్కల అనుకుంటూ ఉంటారు, ఎవడో ఒకడు పోతారు కదమ్మా సామాన్లు సర్టిఫికెట్లు ఇలాంటివన్నీ పట్టుకుని మొత్తానికి ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ దాకా మునిగిపోయి దౌర్భాగ్య స్థితి ఎందుకమ్మ తేవాలకి. ఇది ఎవరు హర్షించవలసిన విషయం అమ్మా. దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పాపం నా బంధువు అని తిరుగుతారు, మరి ఏం చేస్తారు ఆయనకే ఇల్లు మునిగిపోయింది పాపం. ఇప్పుడు ఎవరికైనా సరే సాధారణంగా ఆయన ఈజ్ ద బెస్ట్ క్రైసిస్ మేనేజర్ నేను చెప్తున్నాను. ఎందుకంటే హుదూద్ తిత్లీ తుఫాన్లో 10 రోజులు ఎలా చేశాడో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ఎందుకైనా నిస్తానం అయిపోయాడు. ఎవరికైనా ఇంట్లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఎవరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారికి మైండ్ అలాగే బ్లాక్ అయింది. అరే ఆయనకి ఇల్లు లేని పరిస్థితి వచ్చినప్పుడు అసలు యాక్చువల్గా ఆయన కళల సౌధం ఇందాక నేను చెప్తున్న డ్రీమ్ సిటీ ఇప్పుడు అమరావతి 6 నెలల్లో పేకమే కత్తి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో అన్ని రకాల యాక్టివిటీస్ క్రియేట్ అవ్వాలని. ఇప్పుడు ఆదిలోనే అవసరపదలాగా తానోడు తెలిస్తే దైవోడు తెలిసింది. ఎప్పుడో చిన్నప్పుడు బ్రహ్మం గారు చెప్పారు కాలజ్ఞానం, ముక్కు పొడక దాకా వాటర్ వస్తుందని. ఇంచుమించి ఆ పని అయింది వాళ్ళు. మళ్ళీ అదృష్టంగా రీటైనింగ్ వాళ్ళు, ఆ రీటైనింగ్ వాళ్ళు లేకపోతే మొత్తం విజయవాడ సభకు నమస్కారం నాకు తెలిసి. ఇది ఇంత తీవ్రమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక బ్రహ్మాండమైన అలర్ట్లో ఉండి 20 గంటల వాల్యుబుల్ టైం మీ చేతిలో ఉండి కూడా గోరుతో పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నారు. ఎవరు చెప్పిన కష్టం ఇది చెప్పు? ప్రాజెక్ట్ గేట్లు లేవు, ఇలాంటి అవహేళనలు చేయడానికి ఉల్లిగడ్డలు టమాటాలని ఎన్నాళ్ళు మీరు డైవర్టింగ్ పాలిటిక్స్. దీనికి కారణం ఏంటంటే నేను మళ్ళీ చెప్తాను, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక కేరళ నుంచి వచ్చిన అతిరథ మహారాజులు ఉన్నాడు ఐఏఎస్ ఆఫీసర్. ఎంతమందిని రక్షించడం, లక్షలాది మంది. ఆయన అసలు కేరళలో వండర్. అలాంటి ఆయన తెచ్చుకున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉండి కూడా ఏం లాభం. రెండోది మీరు ఇంకోటి గమనిస్తే దీని అంతటికి మెయిన్ కారణం ఏంటంటే వీకెండ్ అక్కడ వాళ్ళు ఎవరు ఉండరు, అందరూ హైదరాబాద్. ఒకటి బాలకృష్ణ గారు 50 సంవత్సరాల సినిమాలు, రెండోది పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు. ఇది చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి తప్పలేదు, పెద్ద ఆయన కాబట్టి బాధ్యతలు పడే మనిషి కాబట్టి విజయవాడ పరిగెట్టుకెళ్ళారు ఆయన. అయితే ఆయనకు కూడా కర్నూలు నుంచి పెన్షన్ ఇచ్చి ఇటు హైదరాబాద్ కార్యక్రమం. దీని అంతటికి మూల కారణం ఏంటి చెప్పు? వర్షాలు లేవు. వర్షాలు లేకుండా ఈ ముఖ్యంగా పై నుంచి వాటర్ వస్తుంది. కృష్ణా గోదావరి జిల్లాలు కలకలలాడుతున్నాయి. మనకి గమనించవలసిన విషయం ఏంటంటే ఈ 4-5 రోజుల్లో ఇక్కడ మన తెలంగాణ కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో కానీ 54 సెంటీమీటర్ల దగ్గర వర్షం తెలంగాణలో పడింది. 34 సెంటీమీటర్ల పైచిలక ఆంధ్రప్రదేశ్లో పడింది. కేవలం గుంటూరు అండ్ విజయవాడ పరిసర ప్రాంతాల్లో 100 పైచిలక దగ్గర ఒక 40-50 గ్రామాల్లో పడింది వర్షం. మూడో పాయింట్ ఇక్కడ ఏంటంటే అంటే ప్రభుత్వం వైఫల్యం గురించి మాట్లాడాలంటే 28వ తారీఖు క్యాబినెట్ మీటింగ్ అయింది. ఏమో దీని మీద ఏమైనా డిస్కషన్ ఉందా? ఇస్రో, సిఆర్ఎఫ్, ఐడిఆర్ఎఫ్ ఎంతమంది శాతవనులు ఇచ్చారు మనకి? ఈ తీవ్ర వర్షాలు అశ్రద్ధ ఎందుకు? చంద్రబాబు నాయుడు గారికి రామారావు గారి దగ్గర నుంచి పార్టీ తీసుకున్న కాడి నుంచి ఒక 58 రెక్కల టీం ఉండేది, పర్ఫెక్ట్ టీం. అలాంటి టీము నేపథ్యంలో ఆయన చుట్టూ ఇప్పుడు లేకుండా ఈ చిన్న పిల్లలకి మినిస్టర్లు ఇచ్చి ఫస్ట్ ఎక్స్పెన్షన్ అయితే రోజాకి ఇచ్చుకోడు జగన్మోహన్ రెడ్డి. ఏమైంది? ఎత్తివాచి కూర్చోబెట్టింది ఆవిడ. ఇప్పుడు సినిమా యాక్టర్లు కలెక్టర్లకు మినిస్టర్లు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు పదవుల్లో ఉన్నారు. రెవెన్యూ శాఖ ఆయన చేతిలో ఉంది. ఈ రెండు సమన్వయం, అధికార యంత్రాంగం సమన్వయం లేకపోవడం. చంద్రబాబు గారు ప్రెస్ మీట్లు చూడమ్మా, మంత్రుల్ని ఉపేక్షించిన పని చేయట్లేదు. ఫస్ట్ క్రిస్టల్ క్లియర్. తర్వాత అధికార సమన్వయం లేదు, అధికారుల సహకారం లేదు.
ఈ రెండింటి అర్థం పరమార్థం ఏంటి? 100 రోజుల దగ్గర ప్రభుత్వం ఉండి కూడా 3 నెలల పొద్దు కూడా అసమర్థత అన్నట్టే. ప్రభుత్వం మీద కంట్రోల్ లేదు ఆయనకి. కారణం సమన్వయం. సమన్వయం. పొక్కలేని తీసుకెళ్లి అమరావతి పరిసర ప్రాంతాల్లో మంగళగిరి ఇవన్నీ పెట్టారు. ఎందుకంటే పొద్దున ఏమన్నా అన్న దగ్గర మరి ఇక్కడ గంటలు పోర్చడానికి రామారెడ్డి గారి బిక్కులు ఆడుకుంటూ పొక్కలేని పెట్టుకుని లేదు. ఎప్పుడు పండగలను పాసినాడు. ఇవన్నీ గమనిస్తే మీకు సో క్రానికల్ ఆర్డర్లో పెట్టి చూసి క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం లేదు. 20 గంటల ముందు బుడమేరు నుంచి వాటర్ వస్తుందని చెప్పి ఏఈడి సీఈలు కూడా చెప్పిన తర్వాత కూడా సంబంధిత కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఉండి కూడా సంబంధిత ఎంఆర్ఓకి ఇన్ఫర్మేషన్ ఉండి కూడా పడవెక్కాలి. అందరూ విహారయాత్ర చేసినట్టు చేశారు. గమనించారమ్మా? చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారితో పాటు, ముఖ్యమంత్రి గారితో పాటు. ఏం ఉపయోగం? నారాయణ గారు తెల్లారు వచ్చేదాకా 10,000 25,000 లెక్క జమ లేదు. ఫుడ్ చూస్తే ఆయన అంతటి మనం కూడా చెప్పక్కర్లేదు. చంద్రబాబు గారు చెప్తున్నారు సింగనగర్ ఫ్లైఓవర్ నుంచి కిందకి వెళ్ళట్లేదు. అక్కడే ఎంత ఫుడ్ వేస్టే కనబడుతుందో చూసినావు కదా. ఇవన్నీ ఎవరి వైఫల్యాలమ్మా? వైఫల్యం అని చెప్పడానికి ఇంకెంతకన్నా ఇంకేం చెప్పాలి? ఇప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటం అన్న దగ్గర 20 గంటల పైచిలకి టైం ఉండి కూడా ఎప్పుడో శనివారం సాయంత్రం గేట్లు ఎత్తేసారు. ఎక్కడ బుడమేరు కాడ వెలుగునోడు. ఆ కంటిన్యూషన్ వాటి 20 గంటల టైంలో విజయవాడ వచ్చి లోపు రాత్రి శాటింపేసి మొత్తం తీసుకెళ్తే ఏముంది? 4 డీసీఎంలు 4 ట్రాక్టర్లు పెట్టి లేదంటే నియరెస్ట్ కళ్యాణ మండపాలన్నీ శుభ్రంగా మాట్లాడి లేదా కాలేజీలు ఎవాక్యువేట్ చేసి అదే కదా మరి ఎక్కడెక్కడ మనం ప్రభుత్వం తరఫున ఏం చేస్తాం? ఇంకా ఒక విషయం అర్థం కాదు సార్. జనరల్ గా అంటే మన ఇండియాలోనే అలా ఉంటుందా, మొత్తం ఇలాగే ఉంటుంది తెలియదు. అంటే ఒకటి జరిగాక మాత్రమే చర్యలు తీసుకుంటారు కానీ ముందు అక్కడ జరుగుతుంది అన్న ఐడియా ఉన్నా కూడా ముందు లైట్ నీకు తీసుకుంటారు. తెలుసా అమ్మా, మనం ఈ తుఫాన్లకి పేర్లు పెడుతున్నాం ఈ మధ్య కొత్తగా చూసే కదా, హుదూద్, తిత్లీ అని. ఇవన్నీ ఎవరు? అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో వాళ్ళు తుఫాన్లకి పేర్లు పెట్టుకుంటారు. పెట్టుకుని ఏం చేస్తారు తెలుసా? ఈ రియాబ్ సెంటర్కి పంపించేసుకుంటారు. ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తుఫాన్కి వాళ్ళు పండగ చేసుకుంటారు. తెలుసమ్మా? సెలబ్రేషన్స్ చేసుకుని ఎస్ మా ప్రాణాలు కాపాడింది గవర్నమెంట్ అని, మాకు ఇంత రీహాబ్ సెంటర్లో పట్టడం పెట్టారు, ఇంత ఆనందం ఉందని చెప్పి పండగల వాతావరణంలో తుఫాన్ తగ్గిన తర్వాత ఇంటికి పోతారు. అందుకే తుఫాన్లకు ఆ పేర్లు వస్తాయి. ఇక్కడ పేరు గొప్ప ఊరి దెబ్బ. మనం పేర్లు పెడుతున్నాం హుదూద్, తిత్లీ తుఫాన్లని. అరణ్యరోధన ఎవరిది? అరణ్యరోధన ఎవరిది? అప్పుడు చంద్రబాబు గారు ఒక్కరిదే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే తాపత్రయపడేవాడికి, క్రైసిస్ మేనేజర్కి, సిఇఓ మనకు తెలిసి హైరార్కీస్ ఎలా ఉంటాయమ్మా? ఒక ఎండి, చైర్మన్, ఎండి, సిఇఓ అంటాడు. సిఇఓ ఇస్ ద ఫంక్షనింగ్ అథారిటీ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ చైర్మన్ అండ్ ఎండి. ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది? బ్రహ్మాండమైన ఫంక్షనింగ్ ఉంటుంది. ఆ ఫంక్షనింగ్ నిలువరించేవాడు ఆయనగా చెప్పుకుంటాడు బెస్ట్ సిఇఓ అని. సిఇఓకి చేతులు ఉంటేనే పని చేస్తారు. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేయాలంటే కెమెరామెన్ ఉండాలి, బయట ఎడిటర్ ఉండాలి, మంచి హెడ్డింగ్ పెట్టేవాడు ఉండాలి, నీ పని అవుతుంది. అలా ఎవరు లేకుండా నువ్వు చేసి అంటే నువ్వేం చేయగలుగుతుంది? అది కదా. సో ఈ టీం వర్క్ కి మనం ఏం చేయాలా? సమన్వయం పరుచుకోవాలి కదా. అరే పలానా ఇంటర్వ్యూ 2 గంటలకు ఉంది, పలానాడు వస్తాడు, నువ్వు రెడీగా ఉండే, అనంతరం రెడీగా ఉండు, ఎయిటర్ బాబు నీకు షిప్లు ఇచ్చేస్తాను. ఇవన్నీ చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంటుంది. అసలు ఏమీ లేకుండా దానికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాట్సాప్లో చెప్పి సో టైంకి మనకి స్లాట్ ఉంది, ఇంటర్వ్యూ ఉంది, ఇవేవి లేవనుకో ఎవరు బ్లేమ్ చేస్తాడు? ఆయన వచ్చేసాడు, గెస్ట్ వచ్చాడు, నువ్వు ఏడపోయావు, నేను తిడితే ఏం లాభం? ఇతను ఏం చేస్తాడు? కెమెరామెన్ అదేటమ్మా నన్ను అనంతకాలం వద్దంటావా, 2 ఏం చేయమంటాడు. మాట చెప్తాను. అలా సమన్వయపరచుకోవడంలో ఉన్నది. ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గర వెనతో పెట్టిన విద్య కూడా అస్త్ర సన్యాసం చేసిన అర్జునుల్లో మిగిలాడు. ఎందుకు? బికాస్ ఆయన ఇల్లు ములిగి ఉంది, ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. ఎవరికైనా ఇల్లు, భార్య పిల్లలు, వాళ్ళకి ఇటు ఏర్పాట్లు చేయడం ఇవన్నీ వీటిలో ఉంటుంది కదా. పైపు రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు, విజయవాడ అంతా ఎంతమంది అమ్మా? ఇవాళ శివరాజ్ సింగ్ చౌహాన్ 6.5 లక్షల మంది మ్యాసివ్ ఎఫెక్ట్ అయ్యారని చెప్తున్నారు. ఎంత పంట నష్టం! రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు ఆంధ్రప్రదేశ్ని. ఇవాళ మనమే పట్టిన అన్నం తినలేని నిస్సాయ స్థితిలో వాళ్ళు ఉంటే, అన్నం లేక ఆలపిస్తుంటే మంచినీళ్ళనే ఉండని అడుగుతున్నారు. ఇది ఎక్కడ దౌర్భాగ్యం? తెలిసి 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 మంటల్లో చేతులు పెడితే ఎవరేం చేస్తారు? తనకి చెప్పు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టే ఉంది. ఇవాళ ఎన్ని లారీలు తెచ్చి ఎన్ని యాప్లు తీసుకెళ్ళిపోతే ఏం లాభం? ఇప్పుడు ఎంత బ్లీచింగ్ కొట్టాలా, ఎంత దాని క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది, ఆ బురద లబ్బిడి పైపించి ఎంత అపారమైన ప్రాణ నష్టం కదమ్మా. ఈ ప్రాణ నష్టం జరగదు. ఇప్పుడు మాడదానికి వస్తే ఎంత అవలేం చేస్తాం జగన్మోహన్ రెడ్డికి. అన్నమయ్య డ్యామ్ ములిగిన తర్వాత కొంత ప్రాణ నష్టం, తర్వాత జరిగిన తుఫాన్లో ఒక్క ప్రాణ నష్టం చూపించు లేదు. అంటే ఒక కష్టం టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్.
కానీ మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే సార్ ఇలాంటి ఒక ఇంత పెద్ద నష్టం జరిగినా కూడా మళ్ళీ గత ప్రభుత్వం మీద తోసే ప్రయత్నం, అంటే గత ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇంత విపత్తు వచ్చింది, లేదంటే అక్కడేవో 5 బోట్లు కనిపించే ప్రకాశం బ్యారేజ్ దగ్గర దానికి వైసీపీ రంగులు ఉన్నాయి, వాళ్ళు కావాలని చేశారు, ఈ రకమైన ప్రచారం ఎందుకు మరి చేస్తారు? అదే రంగులమ్మ 296 గ్రామాలు ఎఫెక్ట్ 77 సచివాలయాలు ఉన్నాయి. 77,000 సచివాలయంలో ఒకటి సచివాలయం నాకు తెలిసి 5 నుంచి 10 మంది ఉంటారు. నువ్వు వీళ్ళందరితో ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎవాక్యువేట్ చేయొచ్చు కదా. మరి నీకు ఇన్ని బోట్లకి రంగులు చెప్తున్నావు, మరి ఆటోలంటికి జగన్మోహన్ రెడ్డి ముఖం తీసే కదా మొత్తం అన్నింటిలోనే వస్తు సరఫరా చేస్తున్నావు. అదే. ఇది ప్రభుత్వం అమ్మా, ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉంటుంది, నేను కాదన్ను. ఇప్పుడు ఈ ఆటోలకైనా సరే చంద్రబాబు గారు బొమ్మ వేసుకుని తప్పే ఉంది, వేస్తారు ప్రతిసారి. కొత్త ప్రభుత్వం రాగానే ఏ ముఖ్యమంత్రి గారు ఉంటే ముఖ్యమంత్రి బొమ్మ పెడతారు, తప్పే ఉంది దాంట్లో. అదే. తీసారు ఇప్పుడు అన్నిటికీ రంగులు వేసారు జగన్మోహన్ రెడ్డి ముఖం మీద, వేసి ఆటోలు వాడతారు కదా. అదేమో నీ ఇంట్లో ఆటో నా ఇంట్లో ఆటో తల్లి, అదే కదా. అది గవర్నమెంట్ ప్రాపర్టీ, వాడండి దాన్ని. మళ్ళీ అందులో మోమాటం ఎవరేమనుకుంటారో ముఖం తీసేయండి, ఉమ్. మళ్ళీ అవే ఉపయోగపడుతున్నాయి. అదే సచివాలయ వ్యవస్థ. ఇక్కడ ఏమవుతుందంటేనమ్మా, నాకు అబ్జర్వేషన్లో అమరావతి అన్నది ఒక మెయిన్ టార్గెట్ పెట్టుకుని మెయిన్ అంతా చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఫుల్లీ ఆక్యుపైడ్ ఉంది. Yeah. అంచేత పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఆయనకున్న ప్రీవియస్ అనుభవంలో వాట్ బెస్ట్ ఈ యూస్ టు డూ అన్నది బెస్ట్ కనబడట్లేదు. ఉమ్. రెండోది, ఇదే చంద్రబాబు నాయుడు గారికి అధికారగాను అండ్ యాజ్ వెల్ యాజ్ ఆయనకున్న మినిస్ట్రీ అందరూ చిన్న చిన్న పిల్లలు. ఉమ్. ఇప్పుడు దేవినేని లోమాలాటోడు ఉన్నాడు లాస్ట్ టైం, పాప ఆయన ఇరిగేషన్ మినిస్టర్. ఉమ్. పోలవరం కూడా ట్రంక్ కూర్చి చేసి కూర్చున్నాడు, 72% సక్సెస్. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం తప్ప ఆయనకి కన్ను చంద్రబాబు నాయుడు, ఇంకో కన్ను తెలుగుదేశం, ఇది తప్ప ఇంకేంటి ఆలోచించడు ఆయన. ఉమ్. ఏడు చెప్తే అదే బుల్ వర్క్ అంతే. చేసుకుని వస్తాడు ఆయన. ఓకే. అలాంటి వ్యక్తి నా బంధువు అని పార్టీని నమ్ముకుని ఉంటాడు. దూలిపల్లి నరేంద్ర నేను పుట్టిన కాడి నుంచి ఉన్నాడు అదే పార్టీలో. ఉమ్. ఏది ఆయనకు ఒక మినిస్టర్ ఉంటుంది, ఏటి ఉంటుంది. అలాంటి చిత్తశుద్ధి కలిగిన వాళ్ళు, నిజమైన నెక్కసేని కార్యకర్తలు. ఒకప్పుడు లాల్జన్ బాషా గారు అట్లా వీడు ఉమ్. ఇది తప్పు ఇది రైట్ రెండే విషయాలు చెప్పాడు ఆయన. ఉమ్. అలాంటి వ్యక్తులు లేరు. అలాంటి వ్యక్తులు లేనప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉమ్. నాట్ దట్ ఇప్పుడు ఇవాళ ఈ కష్టంలో ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయడం కాదు, చిన్న గోరతో పోయింది ఆ. గోడల దాకా తెచ్చుకున్నారు. ఉమ్. ఒక్క బ్రహ్మాండమైన ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి చేతామని చేసి ఎవాక్యువేషన్ అందరినీ అక్కర్లే. ఇప్పుడు 3వ ఫ్లోర్లో 2వ ఫ్లోర్లో బాబు పైకి వెళ్ళి కూర్చుంటారు, బాబు కింద ఫ్లోర్లో వస్తే సామాన్లు తీసుకోండి అంటే అవును. వాళ్ళు తీసుకుంటారు. ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకుంటే సరిపోతుంది. కింద గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు, చిన్న చెత్తగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు, సింగనగర్, రాజరాజేశ్వరి ఇట్లా ఈజీగా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి పెట్టుకెళ్ళి ఎంతసేపు అమ్మా. ఉమ్. ఆ చేతికి అంది సామాన్యం తెచ్చుకుంటాడు కదా, ఆడికి ఇబ్బంది లేకుండా. ఉమ్. ఇంట్లో అన్ని పట్టుకురమ్మని నేను అంటలేదు. 2-4 జతల బట్టలు, ఇంట్లో ఉన్న సర్టిఫికెట్లు, వాడు సంపాదించుకున్న డబ్బులు, లేకపోతే బంగారం ఏదో చేతితో పట్టుకుని వస్తారు కదా పాపం. ఉమ్. పిల్లల్ని చెంట పిల్లల్ని అట్లీస్ట్ ఆ. పట్టుకుని వస్తారు కదా. ఉమ్. లేకపోతే గర్భిణీ స్త్రీలు ఎంత అవసరం పడుతుంటారు చూసావు కదా. వాళ్ళైనా కాస్త నియరెస్ట్ పాయింట్ చేస్తారు. పెద్దోళ్ళు ఉన్నారు. ఏందమ్మా ఇది స్తంభన? ఇక్కడ పోనీ ఏమైనా ఇటుపక్క ఏమైనా అమరావతి ఏమైనా ఉద్ధరించి ఊలేదంటే హైకోర్టు ఫంక్షనింగ్ 2 రోజులు సస్పెండ్ చేశారు. సెక్రటరీ ఎంప్లాయీస్ చిన్నప్పుడు చూడు మనకి హెడ్ మాస్టర్ గారు బ్యాడ్ వెదర్ హాలిడే ఇచ్చినట్టు వర్క్ సస్పెండెడ్, బ్యాడ్ వెదర్ హాలిడే అని పంపించారు వాళ్ళని. అటు ఇటు కాదు అటు కాదు, రెండింటికి సెట్ రేవడే ఒక కథ అయింది. ఒకటి కళల నగరం, ఒకటి నిజమైన నగరం. Really? ఇది మూలిపోయింది, అది దానికి రెండు ఆయనకి ఇష్టమైనవే. 2 కళ్ళు మూలుకున్నాయి. అదే. ఇంకంతకన్నా ఇంకేం చెప్పలేదు. అలాగే మనం చూసుకుంటే సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఫస్ట్ ఇది జరగగానే ఈ గేట్లన్నీ ఎత్తడం వల్లే ఈ విధంగా జరిగింది అని చెప్పినప్పుడు ఆయన మాటలను కొట్టివేయడం జరిగింది. సో తర్వాత చూసుకుంటే మళ్ళీ రియాలిటీ వచ్చేటప్పటికి అదే జరిగింది. ఇప్పుడు నేను చెప్తుంది అదేనమ్మా. ఇప్పుడు ఫస్ట్ లో ఆయన కరోనా టైం అప్పుడు కూడా ఆయనకి తక్కువ జరిగింది అవమానం ఇదే కదా. ఉమ్, ఉమ్. ఇక్కడ బ్లీచింగ్ జల్లమంటాడంటే పారాసిటమాల్ ఆ, వేసుకున్నాడు. ఆ ప్రపంచం అంతా అదే అందరూ తెచ్చారు కదా. చేసింది అదే కదా. మూసుకుని ఇంట్లో కూర్చోమన్నాడు, అదే మూసుకుని కూర్చున్నాం కదా అందరూ. ఉమ్, మళ్ళీ అంతే చెప్తున్నాను. వీళ్ళు చెప్తే సూపర్, ఉమ్. వాళ్ళు చెప్తే తెలియదు తక్కువ ఇప్పుడు నీకు నచ్చితే సూపర్. అంతే. ఇప్పుడు అలాగే ఉంది సార్. అలాగే ఇప్పుడు అంటే ఇలాంటి టైంలో ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఇంకోటి ఉంది. హుదూద్ తిత్లీ తుఫాన్లప్పుడు ఆయన ప్రధానమంత్రి గారితో కలిసి వెళ్ళిన చూపిస్తే ఎస్ అందరూ ప్రొటెక్టెడ్ కాబట్టి సూపర్ సార్ అని. మరి నేను అదే చేతిలో ఊపితే అమ్మి చూడు పాపం పిల్లల్ని ఎత్తుకుని, పిల్లకి పాలు లేదంటే మన దగ్గర అచేతన స్థితి. ఎందుకంటే ప్రిపరేషన్ లేదు ఆయన దగ్గర. ప్రిపరేషన్ ఉంటే చంద్రబాబు గారు చాలా డిఫరెంట్గా ఉంటారు. అండ్ ఎప్పుడూ కూడా ప్రజల నుంచి ఈ రకమైన తిరుగుబాటు కూడా మనం చూడలేదు సార్. అంటే మాకు ఇక్కడ రావట్లేదు, ఫుడ్ రావట్లేదు అంటే మాక్సిమం ఎంత కష్టం వచ్చినా సరే ఫుడ్ మాత్రం వెళ్ళలేదు ప్రతి ఒక్కరి దగ్గరికి. కానీ చాలా మంది లోకల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు ఎవరి దగ్గరికి కూడా ఫుడ్ వెళ్ళలేదు. చెప్తున్నాను అదే చెప్తున్నాను. క్రైసిస్ మేనేజ్మెంట్ లో గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళడమే సక్సెస్ స్టోరీ అమ్మ. ఇప్పుడు గత ప్రభుత్వం ఏంటి, లక్కీగా వాళ్ళకి వాలంటరీ వ్యవస్థ ఉంది. ఎగ్జాక్ట్లీ ఆ వాలంటరీ వ్యవస్థ ఇట్ ఈస్ సక్సెస్ నేరేషన్. వాళ్ళకి ఏముంది, 50 ఏళ్ళు నువ్వు పరిరక్షించుకోరా అంటే ఆడికి 50 ఏళ్ళకి ఆడికో హెడ్ ఉండేవాడు, అది తీసుకొచ్చి ఆడు ఇచ్చేవాడు. 50 పులిహోర ప్యాకెట్లు ఇవ్వడం అనగానే సేపు పని ఇది గవర్నమెంట్. వాళ్ళకి తెలుసు ఆ ఇల్లు ఎక్కడ ఉంటది, ప్లేస్ తో నీళ్ళు మొలగొచ్చాము ఇక్కడ దాకా నీళ్ళు రావచ్చు. కానీ ఆ సందుకి ఎటియాలలో వాడికి ఆ పాటు అంచనా ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు ఇంట్లో వర్షం పడుతుంది, ఇక్కడ నీకు ఏదో కారు ట్యాక్సీ లేకపోతే ఏదో గొడుగో ఇచ్చి ఇంటికి వెళ్ళమన్నారు అనుకో,
ఇంటికన్నా నీకు వచ్చినారు అదే అదే అంతే. వీళ్ళు వాళ్ళకి ఆల్రెడీ రిజిస్టర్ కాబట్టి ఎప్పుడు ఎలాంటి ఇప్పుడు అలా ప్రాబ్లం కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇక్కడ ఉన్న తీసుకొచ్చి నువ్వు వెళ్ళి అక్కడ పంచి అంటే ఆ డీటెయిల్ వెళ్తాడు పాపం. ఆ వెహికల్ నుంచి ఇస్తున్నారు పైపించి ఇక్కడ ఫ్లైఓవర్ నిండా కూడా మనుషులు నిండిపోయి వాళ్ళకి ఫుడ్ లేని వాళ్ళే. ఉమ్, వాడు ఏం చేసుకుంటాడు, ట్యాక్సీలు దాంట్లో ఉన్నదంతా ప్రజలకు ఇచ్చానని ఆడింటికి వెళ్ళిపోతున్నాడు. ఉమ్, కానీ వాడు ఫ్లైఓవర్ దిగి ఆ సందుల్లోకి వెళ్తాను. కానీ ఇంకా వీళ్ళకన్నా అక్కడ ఎందుకు, అక్కడ 3.5 లక్షల పైచీలకు ప్రజలు ఎఫెక్ట్ అయినారు. అంచేత ఒక మెజరబుల్ క్యాల్కులేషన్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఎటు నుంచి ఎటు ఎఫెక్ట్ పడుతుంది అన్న దగ్గర ప్రభుత్వం మీదే ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం మాన ప్రాణ రక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత కాబట్టి. ఉమ్, ఇంట్లో ఆకలిస్తే ఎవరిని అడుగుతావు నువ్వు, అమ్మ నాకు అన్నం కావాలంటావు, లేకపోతే నాన్న నాకు చాక్లెట్ కావాలంటావు. వాళ్ళిద్దరు కాకుండా ఇంకో అడుగుతావు. ప్రభుత్వానికి పెద్దవరు, తండ్రి సమానుడు అంటే ముఖ్యమంత్రి. ఉమ్. ఆయనకి తప్ప మనం ఎవరికి చెప్పుకోగలం, ఎవరిని అడగగలం. ఇప్పుడు తీసుకొచ్చి అందరూ అంటే నేను కోట్లు చెక్కులు రాయడం వల్ల యూజ్ ఏం లేదు కదా సార్. ఏం లాభం. ఇప్పుడు నాకు ఇవాళ నాకు ఆకలేస్తుంటే వచ్చి బుధవారం నాడు నీకు చికెన్ బిర్యానీ ఇస్తానంటే ఏం లాభం అమ్మా. ఇప్పుడు నాకు గంజి పోసినా చాలు, నేను బతికి రేపు పొద్దున్న నిలబడి నా పని ఏదో నేను చేసుకోవడానికి. గంజి చాలు నాకు, నేను దాగి రేపు పొద్దున్న కూలి పనికైనా పోయి రేపు పొద్దున్న నా బిర్యానీ నేను కొనుక్కోగలను, నువ్వు ఇచ్చేది ఎటని అడుగుతున్నాను. ఇవాళ ఏం చేస్తాం అన్నది అదే నేను ఇందాక చెప్తుంది. హ్యాండ్ ఇన్ అ బర్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. విశాఖపట్నంలో ఉన్న బోట్లు ఎన్డీఆర్ఎఫ్ బృందం అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బుడమేరు కాలువలు గేట్లు ఎత్తుతున్నప్పుడు 20 గంటల నీ దగ్గర టైం, బ్రహ్మాండమైన అనౌన్స్మెంట్లు ఇవ్వచ్చు, ఇవాక్యువేట్ చేయొచ్చు. తప్పిదం అక్కడ లేదు కదా. అదే మొత్తానికి ఆ విధంగా మొత్తానికి ప్రభుత్వ తప్పిదమే ఈ విషయంలో. తప్పిదం అని కాదు, టేకన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. అంటే అదే ఏం జరగదు అనుకున్నారు. ఇప్పుడు కాలువలో నీళ్ళు వెళ్తూ ఉంటాయమ్మా, ఉమ్, మనకు ఎదుర్కొంటే ఇప్పుడు చూడు బేగంపేట ఫ్లైఓవర్ కింద ఒక కాలువ ఉంటుంది, నీళ్ళు అలాగే వెళ్తుంటే అది రోజు వెళ్తున్నాం కదా, నీళ్ళు కారు వేసుకుని వెళ్ళి ఇంకో తుఫాన్లో పటక్కనే ఫ్లైఓవర్ నుంచి ఎదురుగా 4 కార్లు వచ్చి కొట్టుకొచ్చిన మన కొట్టుకుపోయి అనుకో, అంతే. ఈ నోడల మనం అడుగుతుంది ఫస్ట్ Yes. ఏదో ఫ్లైఓవర్ కింద ఉన్నాడు. తెర నేను తీసుమార్కాన్ని రోజు ఇదే రూట్లో వెళ్తున్నాను, నువ్వు వెళ్ళు అనుకో, ఏమవుతుంది. ఉమ్, ఇప్పుడు నేను రైల్వే ట్రాక్ జరిగింది, రైల్వే ట్రాక్ మీద ఎవడైనా వెళ్తాడా, జాగ్రత్తలు ఎలా చెప్తారు. ఉమ్, పైవచ్చు మనం నాకు గోదావరి కృష్ణా నదిలో వైజాగ్లో చదువుకున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఇక్కడ నిలబడితే బ్రహ్మాండంగా ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది. అవును అవును. కానీ ఒకసారి నేను ఒక రైల్వే టీటీని అడిగితే ఫోర్స్ ఎలా ఉంటుంది తెలుసా ట్రైన్ మూవ్మెంట్లో, నువ్వు అసలు విత్స్టాండ్ చేసుకుని నువ్వు చెలపలేడు అని నాకు ఎక్స్ప్లెయిన్ చేసాడు. అంటే Okay. ఉమ్, అలా నేను చంద్రబాబు నాయుడు గారు ఎడ్జి మీద నిలబడి ఉన్నారు. ఉమ్, గ్యాప్ ఉంది, ఆయనకి ఏం కష్టం కాదు, కానీ ఉమ్, బట్ ప్రెషర్ ఉమ్, డోంట్ మూవ్. మనం చిన్నప్పుడు చూడు స్టాట్యూ అని ఆడతారు చిన్నపిల్లలు, అలాగా ఇలా ఎంతసేపు ఉంటాం. అదే కదా. ఆ పొరపాటున కూడా చంద్రబాబు గారు నోరట ఆవేశంతో అవడం ముందుకు వచ్చి చూసాడు అనుకో, అంతే. ఆడు కాలో చెయ్యి నీకు తగిలిన ప్రమాదమే కదా. ఎందుకు అక్కడికి అదే. ఇప్పుడు నేను అంటుంది, అదే ఆ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఆ దాని మీదకి వెళ్ళే హక్కు ఉంది, ఆయనకి వెళ్ళగలరు. ఉమ్, ఒక్కసారి నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఫోన్ చేసి ఒక్కసారి సిగ్నల్ వేసి ఆపండి దాన్ని, ఉమ్, ఉమ్, నేను 10 అదే. నిమిషాలు ముగించుకుని వస్తానంటే ప్రికాషన్. ఉమ్, పొరపాటు నేను జరగనని జరుగుంటే ఆయనకి తగిలో కాలు చేయి తగిలింది అవడదు, ఉమ్, దెబ్బ తగిలింది అనుకో, ఉన్న ఏకైక దిక్కు కూడా లేని పరిస్థితి కదా అదే కదా. ఆంధ్రప్రదేశ్కి. మిగిలిన వాళ్ళకి ఎలాగో ఏడు చేయాలో తెలియదు అది ఇంకా డబుల్ అవుద్ది అప్పుడు. ఆబ్వియస్గా. ఉమ్, తడిసి మోపుడు అంటారు చూడు, అది. అదే. సో అలాగే సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మరొకటి వినిపిస్తుంది ఏంటంటే వైసీపీలో వరుస అరెస్టులు జరగబోతున్నాయి. ఏదంటే హైకోర్టు చంద్రబాబు నాయుడు ఇల్లు మీద దాడి గతంలో, అలాగే మనకి టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో వీళ్ళందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వీరు ఏదైతే ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేస్తారో వాళ్ళ దాన్ని మొహం హైకోర్టు అజ్ఞాతం అంత తెలిస్తే అట్లా లేడీస్ లేవు. ఆ మియాపూర్ దాకా వచ్చి ఫోన్ ఆన్ చేసుకోవడం కోడిపేటలో దొరికాడు నందిగం సిరీస్. ఓకే. లీగల్ టీము వాళ్ళు చాలా వీక్ అమ్మ. సోషల్ మీడియా లీగల్ రెండు వీకే వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ప్రికాషనరీగా సింపుల్ లాజిక్, కోర్టులో వాళ్ళకేమో అరెస్ట్ చేయొద్దు మొన్నటి దాకా అని చెప్పారు. స్టే వేకెట్ అయితే వాళ్ళకి దేవ్ జిల్లాలో నిలబడి ఉన్నారు. ఇదే సుప్రీంకోర్టుకి వెళ్ళి మూవ్ చేసుకోవాలి ఈ గ్యాప్ లో, అది కూడా లేదు. సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఇంకేట అవకాశం. ఇప్పుడు సభకు నమస్కారం ఎత్తిన వాళ్ళు ఎత్తినట్టు వేసేస్తారు. ఇప్పుడు వెనక నుంచి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నలోకి అరెస్ట్ ఈ సర్కమ్స్టాన్సెస్ అంటే అయిపోయింది. వాళ్ళు ఎప్పుడు దొరుకుతారు, చేప ఇది అరేసి కూర్చున్నారు. వీళ్ళు వెళ్ళి దానే తిందామంటే ఇంకేదో అన్నం లేనట్టు దానే తింటే వరుస అరెస్టులు అయితే కన్ఫర్మ్. వాళ్ళు ఆల్రెడీ నేను ఇందాక చెప్పిందేనమ్మా, ఓ పక్క 50 సంవత్సరాల సినిమా ప్రస్థానంలో బాలకృష్ణ గారు అడవిడి, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అడవిలో తుఫాన్కే దిక్కు దివాన్ లేదు. రైట్. అలా ప్రతిదీ ఇప్పుడు ఆ గుడ్లవల్లేరు కాలేజ్ ఒక ఇష్యూ, ఇవన్నీ ఇలా పక్కదారి పట్టించుకుంటాం. ఈ మధ్యలో ఈ ఆదిమూలం అవును ఆదిమూలం ఆయనేమో పార్టీ పరంగా అచ్చాని పచ్చపూసలో సస్పెండ్ చేశారు. పోలీసులు తీసుకెళ్లి ఇత్తలు ఒకటి కదండి. అంతే కదా సార్. మరి ఈ మమకారం ఏంటి? అదే వైసీపీ వాళ్ళు చేస్తే ఇంకా ఊరి శిక్ష పెళ్ళ దోవాడు శ్రీనివాసరావు పెళ్ళ కొట్టు చేస్తే మనకి పంచాయతీ అలాగే ఉంటుంది. పెద్దానికి ఒక డైవర్షన్, ఇక దీని మీద చర్చ జరపండి.
దాంతో ఈ జింగి చిక్కు భజన ఛానల్ ఉన్నాయి కదా, అవును. ఇంకా జుట్లు పీకించుకొని అది ప్రపంచం తెరబడిపోయినట్టు డైలీ సీరియల్ సారాంశం మనకు చూపిస్తుంది. అవును. ఇక్కడ మరి మొన్నటి వరకు కాదంబరి జత్వానీషి ఎంత పెద్ద చేస్తారు సార్ మనం చూసుకుంటే. ఇప్పుడు ఆడపిల్లకి ఒక్కొక్క ఆడపిల్లకి ఒక్కొక్క లైన్ గీస్తారు వాళ్ళు. ఉమ్, కాదంబరమ్మకి అయితే ఒక లెక్క, ఉమ్. ఈ ఆదిమూలం బాధితురాలకి అయితే ఒక లెక్క అయిపోయింది. దువ్వాడికి ఇంకో లెక్క. గోవాడకి ఇంకో లెక్క, విజయసాయిరెడ్డికి ఇంకో లెక్క, అదే. అంబటి రాంబాబుకి ఆధారు ఫోన్లు మాట్లాడుకొని చచ్చింది కూడా అది పబ్లిక్ డిస్కస్ చేసుకొని చావాలి మనం. అది అవసరమా? ఇక్కడ పూర్తిగా ఒక అమ్మాయి బయటకు వచ్చి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పిన ప్రెస్ క్లబ్ లో పెట్టింది మళ్ళీ ప్రెస్ మీట్. అయినప్పటికీ కూడా సస్పెండ్, దచ్చికి సీసీ సొంతకు గాజులు. ఆ సస్పెండ్ వల్ల ఏముంటుంది సార్ యూజ్ నార్మల్లీ? అదే సస్పెండ్ చేయక ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు, ఏమైంది? సస్పెండ్ చేసి ఈయన పెట్టుకున్నాడు, ఏమవుతుందో రేపు తెలుస్తుంది, కాలం నిర్ణయిస్తుంది. ఓకే. సో అలాగే పవన్ కళ్యాణ్ ఏదైతే రాకపోవడానికి ఆయన చెప్పిన రీజన్స్ జెన్యూన్ అని ఆయన చెప్తారా మీరైతే? ఉత్తరం అది జెన్యూన్ రీజన్స్ అంటే, అమ్మ ఇది రాజకీయాలు వేరు, నిజ జీవితం వేరు, సినిమా పరంగా నటన వేరు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక ప్రభుత్వం ఏర్పాటులో ఆయన చేసిన సహాయ సహకారాలకి గౌరవంగా ఆయనకి మంత్రి పదవి, అది కూడా ఉప ముఖ్యమంత్రి, అది కూడా రెవెన్యూ శాఖ. ఏంది ఇది? రెవెన్యూ కోఆర్డినేషన్స్ లేకుండా అక్కడ ఏ పనులు అవ్వవు. నేను అక్కడ అంత చంద్రబాబు గారు చూసుకుంటున్నారంటే ఆయన మొత్తుకుంటుంది అదే, నాకు ఎవరు లేరు బాబు, నేనే చేస్తున్నాను ఒక్కడే. నిన్న దానికి తోడు అందులో ఆ డ్రోన్ది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫోటో నిజం కూడా తేడా తెలియదు తీసుకొస్తే అక్కడ రోజా చూడు లాస్ట్ టైం వాళ్ళకి ఆయన క్యాబినెట్ లో అన్ని తెంగర పనులే, పనికిమాలిన చెత్త పనుల వల్ల ఆయన నెత్తి వచ్చిపోయింది. రుషికొండ మీద ఏటి కట్టాము, అదే ప్రెస్ మీట్ పెట్టి చెప్తాదేమో నువ్వు ఈ కలిసి ఎదురు చూచాను. తల్లితోడు అది తప్ప అలా పవన్ కళ్యాణ్ ఆడిపోసుకొని ఆవిడ జీవితం ఇలా సభకు నమస్కారం ఇంట్లో కూర్చోపెట్టారు. ఏంది అదే, వాళ్ళకి ఏం తెలియదమ్మా. ఇప్పుడు దానికి తోడు వీళ్ళకి తోడు ఇంకోటి, రాజశేఖర రెడ్డి గారు కడుపును పుట్టిన ఒకే ఒక్క అర్హత తప్ప ఏటుందో నా శరీరంలో వస్తుంది. నేను వచ్చి వానల్లో వర్షాలు పడ్డాయంటే అది వానాకాలం, ఈ పెట్టకథలు ఆవిడకి కావాలి. ఎవరే అంత నాకు అర్థం కాదు. ఈ చెత్త బ్యాచ్ అంతా తెచ్చి మన్నెత్తి మీద పెట్టి వీళ్ళ ప్రవచనాలు మనం ఏదో చాకటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు లాగా వానలు వచ్చే కాలాన్ని వానాకాలం అంటారు అనగానే అలా తెంగరోళ్ళు వెనకాల కాంగ్రెస్ వాళ్ళు. అందుకే రాష్ట్రం ఈ జడ్డోలను చేసి ఎడగొట్టి చేతికి ఇచ్చారు మనకి. పరవశించిపోయి చూస్తున్నారు అదే పెద్ద. ఇంకా దేశ ప్రజలను ఉద్దేశించి మనం ఆ రోజు మహాత్మా గాంధీ మాట్లాడిన ప్రవచనాల్లో ఏంటంటారు వాళ్ళు. ఇంకెవరు లేరు కదా సార్ వాళ్ళకి మాట్లాడడానికి. ఎందుకు లేరమ్మా? తులసిరెడ్డి గారు లేరా? మనిషి అంత మనిషి. రఘువీరెడ్డి గారు లేరా? వాళ్ళకి చెప్తున్నాను కదా, కూర్చుని కాయలు పనికిరావు, ఉమ్మెత్తికాయలు ఈ చెదారాలు తెచ్చుకుని అవి మా, ఎందుకంటే వినాయక పూజ చేస్తారు కదా అని ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే సార్, ఇప్పుడు తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు అయితే అసలు జరుగుతున్నాయి. రంగనాథ్ గారు ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు, అండ్ రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ కూడా ఆ విధంగానే ఉంది. సో అంటే దీన్ని కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు, కొంతమంది పాజిటివ్గా చెప్తున్నారు. అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదు, నాగార్జున లాంటివాడికి 10 ఏళ్ళు పెట్టి మనం చూసి కళ్ళు కాయలు కాసిపోయింది. దగ్గర అటాక్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్. రేవంత్ రెడ్డి గారిది మొదటి నుంచి అగ్రెసివ్ నోటే కదా, అగ్రెషన్లోనే ఉంటాడు ఆయన, తగ్గడు, దేని తగ్గలే. ఆయన వెనకాల నుంచి గోతులు తవ్వేస్తున్నారనే విషయం అందరికీ తెలుసు, స్పైయింగ్ నడుస్తుందని తెలుసు. అందుకే పెద్దానికి ఓ చేత్తో బట్టి గారిని ఇంకో చేత్తో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నడిపించుకుని వెళ్తారు. జరిగేది ఎలాగో జరుగుతుంది, జరిగినంత కాలం ఎలా జరిగింది అన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇంచి తగ్గట్లేదు ఆయన. రైడర్ విషయంలో కూడా స్ట్రాటజికల్ మూవ్లో ఒక 10-20 ఫామ్ హౌస్లు ఎత్తి కూతేస్తారు అనుకోండి, కొన్ని చెరువులు పరిరక్షించబడ్డాయి అనుకోండి. ఇప్పుడు చూడండి, ఈ వర్షాకాలంలో చక్కగా 21 చెరువులు పైచిలుక కలకలాడుతూ నిండి ఉన్నాయి. రేపొద్దున ఇవి ఎఫెక్టివ్గా ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ చూడు, ఆ మోకిలలో ఎక్కడో 6 కోట్లు పెట్టుకున్నాను, ఉడకొనమన్నారు పోయి నీకు చెరువులు. ఈ ఉడికొత్తరింపు ఇంతంత చదువుకున్నారు, ఇంత డబ్బులు సంపాదించిన మీకే బుర్రలు లేకపోతే చెరువు వాళ్ళక్కడ. ఎవడో మా ఫ్రెండ్ బ్రహ్మాండం చెప్పాడు పెద్ద ఆయన, తెలుగు మాస్టర్ గారు, లేక్ వ్యూ అని ఇల్లు కొనుక్కుంటుంటే లేక్ లోనే ఉండే పరిస్థితి వస్తుందట. ఇప్పుడు చాలా మంది లేక్ వ్యూ ప్రిఫర్ చేస్తున్నారు సార్. అంటే లేక్ వ్యూ అంటే ఇంకా లేక్ లోనే ఉండాలి వర్షం వస్తే. అట్లా ఈ హైడ్రా పనులు రంగనాథ్ గారు, దేర్ ఆర్ సూపర్బ్ ఆఫీసర్స్ అమ్మని చెప్తున్నాను. మా సజ్జనార్ సార్ ఒకరు, రంగనాథ్ గారు ఒకరు, ఇలాంటి వాళ్ళు చరిత్రలో రేరెస్ట్గా కోహినూరు డైమండ్లో దొరుకుతారా, తెలంగాణకు దొరికారు అదృష్టం. అది ఏం చేసినా రేట్ నేను ఏదైతే చెప్తాను. మా సజ్జనార్ సార్ ఏం చేసినా నేను ఎప్పుడు రేట్ అని చెప్తాను. అలాగే రంగనాథ్ గారు ఇప్పుడు ఆయన చేస్తుంది 100% 100% కరెక్ట్. ఎవడు ఇల్లు ఎందులో పడి చచ్చినా నాకు అనవసరం. అండ్ నిష్పక్షపాతంగానే జరుగుతుంది అంటారు. ఆబ్వియస్ కనెక్షన్. ఎందుకు నిన్న ఎవడో ఈ హైడ్రా పేర్లు చెప్పి వసూళ్లు మొదలెడితే కూడా వాళ్ళ మీద కూడా ఇమ్మీడియట్ యాక్షన్స్ తీసుకున్నారు. ఉండాలమ్మా. ఇది ఒక మహానగరం,
రాబోయే రోజుల్లో ఈ చరిత్ర సృష్టించబోతున్న హైదరాబాద్, ఇది గ్రేటర్ హైదరాబాద్ రేడియస్. సో ఇది ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణలను తొలగించి ఇట్ విల్ బి ఏ హ్యూజ్ ఎక్స్పాన్షన్ విల్ డెఫినెట్లీ టేక్స్ ప్లేస్. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్న ఈ మహానగరానికి ప్రభుత్వ సంబంధించిన ఆస్తులు కానీ చెరువులు కానీ ఇవన్నీ ఆక్రమణకు గురైనప్పుడు ఎవరో ఒకరు ఎక్కడి నుంచో ఎవరో ఒకరు టార్చ్ బేరర్స్ అవుతారు. ఖచ్చితంగా అవ్వాలి, అవపోతే అవుతుంది. అలాగే మరి కాలేజెస్ కి హాస్పిటల్స్ కి కొంత మినహాయింపు ఇస్తున్నారు. సో ఇస్తారమ్మా, ఎందుకంటే ఇప్పుడు దెల్ బి సమ్ టాలరెన్స్. మరీ చెరువు మధ్యలో కట్టి దాని చుట్టూ కాలనీ ఎక్స్పాండ్ చేసి కూర్చుంటే అది కాదు కదా. ఇప్పుడు ప్రతినగర్ చెరువు ఉంది, మధ్యలో రోడ్ బాక్రానంగా ఆనకట్ట కట్టినట్టు కట్టి అవతల వెళ్తారు, అవన్నీ ఆక్రమణలే. అలాంటి ఇన్కన్వీనియంట్ సిచ్యువేషన్స్ కాదు కదా. ఏ పని ఆ పని చేయాలా. సో ఇట్లా అన్నీ హైదరాబాద్లో ఎన్నో ఎన్నో ఎన్నో. అండ్ మళ్ళీ కొంతమంది అంటే క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఉంటే ఆయన చెప్పింది ఏంటంటే కొన్ని గవర్నమెంట్ ఆఫీసులు కూడా ఉన్నాయి, ఇవి హైడ్రో జోన్స్ లో ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. ఇప్పుడు హుస్సేన్ సాగర్ నేను పుట్టక మునుపు గోల్కొండ నవాబులు ఉంటాయి, చూస్తే ఎక్కడ దాకా ఉంటుందో అందరికి తెలుసు. ఇప్పుడు హుస్సేన్ సాగర్కి ఇప్పుడు నెక్లెస్ రోడ్ అంతా ఏముందమ్మా, అదే దాని మీద స్ప్రెడ్ చేసి వచ్చి కన్స్ట్రక్షన్స్ కదా. కానీ ప్రభుత్వం సంబంధించిన ఆస్తులు వాటన్నిటికీ సుప్రీం కోర్టు నుంచి పర్మిషన్స్ ఉన్నాయని చెప్పి ఉంటాయి కదమ్మా. ఇప్పుడు నేను ఎప్పుడు లా చదువుకున్నప్పుడు సీనియర్ గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు నేను ఫస్ట్ టైం ఒక కేసు చూసాను, భలే ఉంది అది. ఆడొచ్చి సార్ నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది సార్, నేను పొరపాటున ఒక 4 మీటర్లు పార్కులో ఇల్లు కట్టేసాను సార్ అని చెప్పి కోర్టుకెళ్ళి సరెండర్ అయిపోయి పెనాల్టీ వేసుకున్నాడు. పెనాల్టీ వేయించుకొని ఇప్పుడు అన్యాక్రాంతం అది పార్క్ ప్రభుత్వ ఆస్తి, ఆడ జాక్ పట్టుకొట్టాడు. అంతేగా, అప్పుడే మార్కెట్ రేట్ ఉండదు, గవర్నమెంట్ రేట్ ఏందో అది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చేసి తప్పు అయిపోయింది సార్ క్షమాపణ చేయండి అని చాలేడు అప్పరంగా వచ్చింది. అలా ఉంటాయి అని చెప్తే అలాంటివి చాలా చూశారు అందరూ. ఈ మిఠాయి కథలు, మిఠాయి కబుర్లు, ఆ అక్రమాలను దొరికినట్టు కట్టారు హైదరాబాద్. అంటే ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారో పేదల ఇండ్లను కూల్చేస్తున్నారు, పేదలంతా రోడ్డు మీద పడిపోతున్నారు అని చెప్పి, సో వాళ్ళకి ఏమైనా ఇస్తారా ఆల్టర్నేట్? ఎందుకు ఎవరమ్మా, జెన్యూన్ కాజ్ ఉంటే ప్రభుత్వం ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేయకుండా ఏం చేయదు, చేస్తుంది. కానీ నాట్ ఇన్ ఏ రియాక్టివ్ మోడ్. ఇప్పుడు అందరూ అగ్రెషన్స్లో ఉన్నప్పుడు నీకున్న ఇల్లు నా ఇల్లు ఎవడన్నా వచ్చి కోలగొట్టాడు అనుకో, నాకు ఇమీడియట్గా బాధ ఎక్కడ ఉంటుంది. నేను ట్రైన్ సెంటర్లో ఉంటున్నాను, నా ఇల్లు ఎటు కోలగొచ్చారు, నాకు ఎక్కడ వాళ్ళు అక్కడ గచ్చిబోలు వేస్తారట, లేకపోతే ఊరవతలు అక్కడ వేస్తారట. ఈ డిస్పారిటీస్లోనే చాలా మంది ఇదవుతుంటారు. చూడు ఇక్కడ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఇల్లు కోల్పోయిన చాలా మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. దట్స్ కాన్సెప్ట్ కదా. ఇమీడియట్ యాక్షన్ ఉండకపోయినప్పటికీ ఖచ్చితంగా ఉంటుంది, కానీ కొంత ఇట్ ఇస్ ఎ లెబోరియస్ ప్రాసెస్. అంటే ఒకరికి ఇద్దరికి రాలే కదా, చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. సో ప్రభుత్వానికి కూడా కొన్ని ఉంటాయి రిస్ట్రిక్షన్స్. ఇప్పుడు ఆ మాటకు వస్తే 4 లక్షల ఎక్స్గ్రేషియా, 5 లక్షలు అనౌన్స్ చేయలేదైనా, స్పాంటేనియస్ గా 10,000 ఇవ్వండి కుటుంబాలకి అని చెప్పారు. సో అవన్నీ జరుగుతాయి, కూడా అయితే ఉండవు. అయితే ఇది ఫస్ట్ అయితే హైదరాబాద్ మీద ఫోకస్ చేస్తామని చెప్పారు కదా సార్, ఇప్పుడు హైదరాబాద్ ఫుల్ ఫ్లెజ్డ్ గా చేస్తారంటారా? ఇప్పుడు కోర్టులు ఉన్నాయమ్మా, వాళ్ళు అందరూ స్టేలు ఇచ్చి కూర్చుంటే మనం ఏం చేయగలుగుతాం చెప్పి. ఇప్పుడు నాగార్జునది 10 ఏళ్ళు బట్టి స్టేల్ మీద నడుస్తుంది కథలో, ఏం చేయగలుగుతాం? రేవంత్ రెడ్డి వచ్చేదాకా ఎవరికైనా దిక్కుదేమైనా ఉందా? ఇప్పుడు కూడా ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకుండా కూల్చేశారు కాబట్టి అది జరిగింది, లేదు అంటే ఖచ్చితంగా మళ్ళీ దాని వచ్చేది. ఎవడో ఒక సైంధవుల్లో అడ్డుపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలా అంటే కోర్టులు, ప్రభుత్వం కొన్ని ప్రజా శ్రేయస్ కోసం నిర్ణయాలు తీసుకుంటే చెరువులను పరిరక్షిద్దాం. ఇప్పుడు ప్రజావేదిక కోలుకొట్ట చెత్త ఎత్తకుండా అలా కూర్చోబెట్టి కదా. ఇప్పుడు ఎన్కన్వేషన్ కూలింది, అదంతా తీసేసి డెబ్రీస్ అని తీసి చెరువును పునరుద్ధరించారు అనుకో, సక్సెస్ స్టోరీ ఆఫ్ గవర్నమెంట్. అంతేగాని దానిలాగా అలా వదిలేస్తే మాత్రం మనం వెయిట్ చేయాలి. ఇంకా వేస్ట్, మళ్ళీ ఇంకొకరు వచ్చి ఇంకొకటి కట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాగే మనం చూసుకుంటే కవితకు బెయిల్ విషయంలో సార్, అంటే చాలా మంది చాలా రకాలుగా స్పందించారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు, నాకు అనుమానంగా ఉంది అని చెప్పి ఆయన అనడం జరిగింది. అయితే ఆయనది ఓటుకు నోటు కేసు ఎప్పుడైతే హైకోర్టులోకి వచ్చిందో, సో అప్పుడు ఎవరైతే ఈ కేసు వేస్తారో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఆయన కూడా మధ్యప్రదేశ్కి కేసును బదిలీ చేయాలని చెప్పి ఆయన తరపు న్యాయవాది చెప్పినప్పుడు కోర్టు కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకొని మనుషుల వల్ల ప్రభావితం అవ్వదు కోర్టు, ఎప్పుడు జ్యుడిషియరీ ఎప్పుడు న్యాయంగా సాక్ష్యాలు ఆధారాలన్నీ చూసే నిర్ణయం తీసుకుంటది అని చెప్పి రేవంత్ రెడ్డి గారి కేసులో చెప్పింది. అయితే ఇండైరెక్ట్ గా కవిత విషయంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే డైలాగ్ చెప్పారో నాకు అనుమానంగా ఉంది అని చెప్పి, అది రేవంత్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుంది కదా. ఎందుకంటే క్రిటికాలిటీ చాలా సింపుల్. ఇది స్టేట్ సిఐడి చేసిన కేసు, ఇది రేవంత్ రెడ్డి గారిది. కవితమ్మది సిబిఐ అండ్ ఈడీ చేసిన కేసు. సిబిఐ ఈడీ కేసెస్లో ఇప్పుడు స్టేట్ ఉదాహరణకి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అనుకో, పోలీస్ ఇన్వెస్టిగేషన్సే కదా, అవి తాత్సారం జరుగుతాయి. కవితమ్మని అరెస్ట్ చేయగలిగారు అప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి. స్టేట్ హ్యాడ్ ఎ డిస్క్రిప్షన్, సిబిఐ మేము రానేమో, వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ అవర్ పోలీస్ పవర్ అంటారు.
బట్ ఇట్ కమ్స్ టు అప్పుడు ఏం చేస్తారంటే సిబిఐ కనుక ఇన్వాల్వ్ అయ్యి రైట్ వేలో ఇచ్చేసినప్పుడు స్టేట్ పర్వ్యూలో ఉన్నప్పుడు దాన్ని వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు ఉంది, ఆంధ్రప్రదేశ్లోంచి టెరిటరీస్ చేంజ్ టు తెలంగాణ. గమనించామా? సో సేమ్ సినారియోలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి విషయంలో అది స్టేట్ సిఐడి పర్వ్యూలో ఉన్నప్పుడు ఇట్స్ ఎ డిస్కషన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ స్టేట్ హైకోర్టు. అంచేత ఆ రెండు ఆపాదించి మాట్లాడినా ఏం చేయలేము. పైపచ్చ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న బుర్తక్కు పేలాపన కింద నేను చెప్తాను. ఎందుకంటే మను సింగ్ గారికి వాళ్ళు ఇచ్చారు రాజ్యసభ ఎంపీ, ఎవరు కాంగ్రెస్ పరంగా. ఆ కేసు వాదించింది కవితమ్మకి ఆయన. బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓటు, కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఓటు. ట్రయాంగిల్ ఫైట్ ఇది. సబు సందర్భంలోనే పనికిమాలిన చెత్త కింద దాన్ని తీసి అవతల పడి వాళ్ళల్లో ఒకటే బాగానే ఉంటారు, కానీ అసలు విషయం కన్నా కొసల విషయాల మీద పనికిమాలిన చర్చ చేస్తారు. అది గౌరవ సుప్రీంకోర్టు తీసుకున్న ఒక సూపర్లేటివ్ డిస్క్రిప్షన్. ఆవిడ కేసు నోట్ ఫైల్ కనుక బయటకు వస్తే చాలా కేసెస్ మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ద డెలిబరేషన్స్ బెంచ్ మించి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినవి చాలా వ్యాలిడ్ పాయింట్స్ టువర్డ్స్ సిబిఐ అండ్ ద కేస్ హ్యాండ్లింగ్ విషయం. సో అయితే ఇది మాత్రం రేవంత్ రెడ్డి గారికి వర్తించదు, సిఐడి పర్వ్యూలో ఉంది కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.